హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. లైవ్‌లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా అభయ్‌కి, సోనియాకి. అది కూడా నిఖిల్ గురించి. నిఖిల్ గురించి బాగా వర్రీ అవుతున్నట్టు కనపడుతుంది సోనియా. ఇంతకీ టాపిక్ ఏందంటే, నువ్వు ఎక్కడ మనం గూడా ఎక్కడ నామినేట్ చేస్తావేమో అని నిఖిల్ భయపడుతున్నాడు అని అభయ్‌తో ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ చేసింది. ఇంతకీ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? నిఖిల్ అందరితో బాగుండాలి. అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడుతున్నాడు. అందుకే వాడికి ఎవరికి నామినేషన్ చేయాలన్నా గూడా మంచి పాయింట్ లేదని చెప్పేసి ఇదవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అది నాకలా ఏమి ఉండదు. సో, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను. ఇక్కడ ఎవరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండట్లేదు అసలు. కట్ టు కాపీ పేస్ట్ చేస్తున్నారు. నేను మాత్రం పాయింట్స్ అలా నాకేదన్నా నచ్చలేదంటే ఆ పాయింట్ నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. కానీ ఇక్కడ నిఖిలు నువ్వెక్కడ చేస్తావో, నేనెక్కడ చేస్తానని భయపడుతున్నాడు. సో, వాడు ఎక్కువ కాలం ఉండాలి కదా! సో, నువ్వు చేస్తావా? నువ్వేమైనా నామినేట్ చేస్తావా? అని అబ్బాయిని అడిగినట్టు కనపడుతుంది. అంటే ఇంటర్నల్‌గా ఏందయ్యా అంటే టాపిక్ సారాంశం ఏందంటే, నువ్వు చెయ్యొద్దు. నిఖిల్ భయపడుతున్నాడు. నీకు వాడు మంచి కామెడియన్ అని తెలుసు కదా నీకు. వాడు చిట్ట చివరి దాకా ఉండాలన్నావు గదా నువ్వు. మీరిద్దరు టగ్ ఆఫ్ వార్‌గా ఉండాలనుకుంటున్నావు గదా! అలాంటప్పుడు నువ్వు చేస్తావా అంటే, అబ్బాయి ఏమంటాడంటే, నేను చేస్తాను నో డౌట్ అందులో. ఎందుకంటే ఆట ఆటే. నాకు వాడు ఉండాలి. కానీ లో అయిపోతే, ఇట్లా డల్ అయిపోయి, ఎమోషనల్‌గా గనక ఇదైపోతే మాత్రం నేను కన్ఫర్మ్‌గా వాడిని బయటికి పంపించాలనే కోరుకుంటాను అని జెప్పేసి సో, అబ్బాయి వెర్షన్ చెప్తాడు. అప్పుడు ఆ పాయింట్‌ని చాలా సేపు డ్రాగ్ చేస్తారన్నమాట ఇద్దరు. అంటే పాయింట్ ఎలా చేస్తావు నువ్వు అని జెప్పేసి సోనియా అబ్బాయిని అడుగుతూ ఉంటదన్నమాట. నువ్వు ఉండాలనుకుంటున్నావు. చిన్ని మంచి టగ్ ఆఫ్ వారు. వాడితో నువ్వు కలిసి మీరు టగ్ ఆఫ్ వార్‌గా ప్లే చేయాలని మీరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గదా! అలా అనుకున్నప్పుడు నువ్వు వాడికి ఒక టైం ఇవ్వాలి గదా! వాడు ప్రస్తుతం అందరితో బాగుండాలనుకుంటున్నాడు. అందరి దగ్గర ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అది వాడికి మంచిది గూడా. ఏమో రేపొద్దున అది వాడికి హెల్ప్ చేస్తది గూడా అది. అలాంటప్పుడు వాడికి టైం ఇవ్వాలి గదా! టైం ఇవ్వకుండా నువ్వు ఎట్లా నామినేట్ చేస్తావు అని చెప్పేసి చాలా సేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక్కడ అభయ్ చాలా క్లియర్‌గా చెప్పకపోయినా ఇంటర్నల్‌గా తన మాటల్లో ఏం చెప్తాడంటే, నాకు వాడు ఉండాలి. నేను వాడితో టగ్ ఆఫ్ వార్ ఆడాలని కోరుకుంటున్నాను. అలా అని ఎమోషనల్ అయితే మాత్రం నేను కన్ఫర్మ్‌గా ఆ పర్టిక్యులర్ పాయింట్ వద్ద నేను వాడు ఉండకూడదనే కోరుకుంటాను. అంటే చెప్తే చివరికి ఒక క్వెషన్ అడిగింది. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఇలా గనక వాడు ఉంటే కన్ఫర్మ్‌గా నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయావా? యెస్, నేను కంపల్సరీ ఫిక్స్ అయిపోయాను. అంటే ఇంటర్నల్‌గా బయటికి చెప్పకపోయినా ఒక మాట అభయ్ ఏమంటాడు? ఇది ఆట. అందరం గెలవాలనే వస్తాము. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా అవకాశం దొరికినప్పుడు సో, నాకు ఆ పాయింట్ ఇచ్చినప్పుడు కన్ఫర్మ్‌గా ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని అది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా, లేకపోతే నాకు ఫ్రెండ్ అయినా, లేదు సో, నాకు కాంపిటీటర్ అయినా నేను వెళ్ళాలనే కోరుకుంటాడు. అంటే ఆఫ్‌కోర్స్ అది. అలా కోరుకోకపోతే అదేమవుతుంది? గ్రూప్ గేమ్ అవుతుందిగా. ఇదే సోనియా ఫస్ట్‌లో నిఖిల్‌ని, యష్మిని మీరందరూ మాట్లాడుకొనొచ్చారు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అడిగినప్పుడు, మరి ఇప్పుడు ఇక్కడ సోనియా గాని, అభయ్ గాని లేతే నువ్వు నామినేట్ చెయ్యొద్దు నువ్వు నిఖిల్‌ని అని అడగటం గ్రూప్ గేమ్ అయినట్టేగా. అంటే చాలా మంది ఉన్నారు కదా! వాడితో పోల్చుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని పంపించాలని కోరుకోవాలి గానీ, నువ్వు నిఖిల్‌ని ఎలా పంపిస్తావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన డిస్కషన్ అయితే వచ్చింది. ఏదేమైనా కొద్దిగా కన్సర్న్ అయితే చూపిస్తున్నారు సోనియా. ఎవరికి? నిఖిల్ వైపు. సో, నిఖిల్ కొద్దిగా ఎమోషనల్‌గా ఇదవుతున్నాడు. నిఖిల్ నిన్న నామినేషన్‌లో కూడా నాకు పాయింట్స్ లేవనంటము, అందరితో మంచిగా ఉండాలని కోరుకోవటము. అలా తనకి ఈ మధ్య కొద్దిగా అందరూ మా 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 నిఖిలు, సోనియా అని అంటున్నారు. ప్రతి టాపిక్‌లో మా ఇద్దరి పేర్లే తెస్తున్నారిక్కడ అని చెప్పేసి. అంటే ఇంటర్నల్‌గా తెలియకుండా ఒక చిన్న ఫ్రెండ్‌షిప్ బాండ్ అయితే రైజ్ అయింది. కానీ ఇక్కడ నాకొక చిన్న డౌట్ ఏందంటే నిఖిల్ అంత వీక్ కంటెస్టెంట్ అయితే కాదు. ఎమోషనల్‌గా డల్ అయిపోయే కంటెస్టెంట్ అయితే కాదు. మేబీ అది కూడా ఒక గేమ్ ప్లాన్ అంతే. సో, ఎందుకంటే గేమ్ ప్లాన్ ఎందుకంటున్నానంటే అందరితో మంచిగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. అది కూడా కొంతమంది సతకాగా ఆ మెంటాలిటీ కలిగి ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్‌లోనే అది ఉంటది. అట్లానే సో, కొంతమందికేమో పాయింట్‌ని హైలైట్ చేయాలి. మనం కన్ఫర్మ్‌గా ఏదైనా తప్పుంటే తప్పులా చెప్పేయాల్సిందే. సో, మనకిక్కడ ఫ్రెండ్‌షిప్‌లు గాని ఇవన్నీ ఏముండవు అని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ నిఖిల్ చాలా క్లియర్‌గా తను ఏం చేస్తున్నాడో తనకొక క్లారిటీ ఉన్నది. నేను అనుకున్నంతగా నిఖిల్ భయపడుతున్నాడు. వీళ్ళెక్కడ నన్ను నామినేట్ చేస్తారు అని చెప్పేసి నిఖిల్ భయపడటం అన్నది జరగని పని. నిఖిల్‌కి చాలా క్లారిటీ ఉంది తన ఆట మీద ఏంటి అన్నది. కానీ నిఖిల్ చేసిన కొన్ని తప్పులేందంటే మొట్టమొదట్లో డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా టార్గెట్ చేసిన సోనియాని. సో, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొనొచ్చారు. ఆ వర్డ్స్‌ని సప్రెస్ చేయడానికి తను కొంత సోనియాతో కన్విన్స్ అవ్వడం గాని, సోనియాతో మాట్లాడటం గాని, తెలియకుండా తనతో ఒక ఫ్రెండ్‌షిప్‌నయితే జనరేట్ చేశాడని చెప్పాలి. అంటే ఎప్పుడైతే తనతో ఫ్రెండ్‌షిప్ జనరేట్ చేశాడో ఆటోమేటిక్‌గా ఆ వర్డ్స్ అనేవి సప్రెస్ అవుతాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళిద్దరూ సో, తెలియకుండానే ఒకరు ఫ్రెండ్‌షిప్ అయ్యారు. అంటే మనం నెగెటివ్‌గా ఏమంటలేదు. ఒక ఫ్రెండ్స్‌గా అయ్యారన్నమాట. అందులో తను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నో డౌట్.
ఆ తర్వాత అక్కడి నుంచి గత అంటే మనం ప్రోమోలు కావచ్చు, లేకపోతే చిన్న వీళ్ళిద్దరి మధ్య ఏదైతే విష్ణు ఒక క్వశ్చన్ ఫన్ జోక్ మాట్లాడతాం గానీ, తర్వాత చిన్నగా వీళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ గురించి హౌస్‌లో చాలా డిస్కషన్ రావటం గానీ, సేమ్ అట్లానే మన బేబక్క వెళ్ళేటప్పుడు కూడా చాలా క్లియర్‌గా వాళ్ళిద్దరి గురించి ఓపెన్‌గానే కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయటం గానీ, ఇప్పుడు ఇక్కడే నిఖిల్ కొద్దిగా డైలమాలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మొన్నేమో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే మాటని సెపరేట్ చేయడానికి తనతోనే ఫ్రెండ్‌షిప్‌ని జనరేట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మరి ఏదైతే సోనియాతో ఆటలో పడిపోయి తన ఆటను మిస్ చేసుకుంటున్నాడా? సోనియాతో అనవసరంగా ఫ్రెండ్‌షిప్ చేసేసి, అనవసరంగా నెగెటివ్ స్టేట్‌మెంట్ బయటకి ప్రొట్రాక్ట్ అవుతుందా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఏం చేయబోతున్నాడు అన్న ఒక ఆసక్తికరమైన మనకి చూసేవాళ్ళకి అనిపిస్తది. మేబీ అక్కడ అంత ఈజీగా బయట ఏం జరుగుతుంది? బయట జనాలు ఏమనుకుంటారు? అది ఎలా ప్రొట్రాక్ట్ అవుతుంది? కేవలం అది ఎలా నెగెటివ్‌గా ప్రొట్రాక్ట్ అవుతుందన్న పాయింట్ మీదే ఆ రోజు సోనియా గాని, లేకపోతే విష్ణుప్రియ మధ్య చాలా టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఆ ఇంటెన్షన్ అంటే అడిగిన క్వెషన్‌కి ఎనకాల అర్థం ఇది అయ్యుంటది అన్న కోపంతోనే సోనియా ఆ రోజు సో, రివోల్ట్ అయ్యారన్నమాట. కానీ తను కోపం వచ్చినప్పుడు ఆ నెగెటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే పాస్ చేస్తున్నాయో టక అవతల వ్యక్తిని డీగ్రేడ్ చేయటం అంటే ఒక నెగెటివ్ స్టేట్మెంట్‌ని అవతల వ్యక్తి ఒక క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఏదైతే ఉందో అది కన్ఫర్మ్‌గా తనకి నెగెటివే. ఎందుకంటే తను ఎలా తీసుకోలేకపోతుందో అవతల వ్యక్తిని కూడా అలా నెగెటివ్ స్టేట్మెంట్ నువ్వు ఇట్లా అని ఒక ముద్ర వేయటం అనేది రాంగ్ అని. అది చాలా ఇదనమాట. అట్లానే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కన్ఫర్మ్‌గా వీళ్ళ ఆటని కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లోకి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఎలా అయితే డైరెక్ట్‌గా అడిగినప్పుడు వీళ్ళు కలిసి మరి ఇలా గ్రూప్ గేమ్ ఆడటమేగా. ఈరోజు నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఎక్కడ చేస్తావని భయపడుతున్నాడు నిఖిల్ కాబట్టి నువ్వు చెయ్యొద్దు అని డైరెక్ట్‌గా అభయ్‌ని అనటం అనేది మరి గ్రూప్ గేమ్ ఆడటమేగా అక్కడ. అది ఎట్లా అయినా సరే వాడు స్ట్రాంగ్ ప్లేయరు, వాడు ఉండాలనుకుంటున్నాడు, నువ్వు వాడితో గట్టిగా ఆడాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి అంతసేపు డిస్కషన్ చేయడం అనేది ఒక గ్రూప్ గేమ్ అంటేగా. వీళ్ళు ఎంత తొందరగా అది ఫ్రెండ్‌షిప్‌ని హెల్తీ ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూనే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ గేమ్ ఆడితేనే వీళ్ళు ఆటలో ముందుకు వెళ్తారు. అలానే వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌లో కూడా నిజంగా అంటే తెలియకుండానే మనం అనుకుంటాం గానీ, ఏదో స్ట్రాటజికల్‌గా మనం ఆ వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ చేస్తాము అనుకుంటాం గానీ, మనకు తెలియకుండానే ఆ వ్యక్తితో బాండింగ్ ఏర్పడుతుంది. అది క్వైట్ న్యాచురల్ అది. మనకు తెలియకుండానే వాళ్ళతో మనం కొద్దిగా రిలేషన్‌లోకి వెళ్ళిపోతాం. రిలేషన్ అంటే మనకి ఏదైనా బాధొస్తే మనం షేర్ చేసుకోవడానికి, లేదు మనకి సంతోషం వస్తే వాళ్ళతో పంచుకోవడానికి, లేదు మనకేదన్నా లోలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రెజెన్స్‌ని కోరుకుంటాం. అది అందులో హౌస్‌కి దూరంగా ఉండి ఇలాంటి రియాలిటీ షోస్‌లో అది కామన్‌గా జరుగుతూ ఉంటది. కానీ అది ఆట మీద ఎఫెక్ట్ కలగకూడదు. చూద్దాం మరి వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ ఇంకా ఎన్ని రకాల మలుపులు తిరుగుతూ ఉంటదో. ఈ ఫ్రెండ్‌షిప్ వాళ్ళకి లాభమా? నష్టమా? ఇంతకీ ఇది రియల్‌గా వాళ్ళకి తెలియకుండానే ఒక హెల్తీ ఫ్రెండ్‌షిప్ అనేది ఫార్మ్ అయిందా? లేదు కొద్దిగా స్ట్రాటజికల్‌గానే వీళ్ళిద్దరూ ఫ్రెండ్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తున్నారా? ఏం జరుగుతుందో చూద్దాం మరి. ఇంతకీ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.